వరంగల్ నగరంలోని వాసవి కాలనీలో తూర్పు గోదావరి జిల్లా తరహా ఘటనే జరిగింది. భార్య పల్లవిపై భర్త చంద్రశేఖర్ కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తామామను మట్టన్ కత్తితో నరికాడు. ముగ్గురుపై చంద్రశేఖర్ దాడి చేశాడు. క్షతగాత్రులను స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భార్యపై భర్త దాడికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ జిల్లాలోని వాసవి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య భర్తల మధ్య గొడవలను దృష్టిలో పెట్టుకుని భార్యను కడతీర్చాలని ప్రయత్నించాడు ఓ కసాయి భర్త. 3 సంవత్సరాల క్రితం వరంగల్లోని వాసవి కాలనీకి చెందినటువంటి పల్లవిని కరీంబాద్కు చెందినటువంటి చంద్రశేఖర్ వివాహం చేసుకున్నారు. వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే సంవత్సర కాలంగా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. పల్లవి ఓ ప్రైవేట్ ఆసుపత్రి లోపల ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా చంద్రశేఖర్ కూడా మరో ఉద్యోగం చేసి కుటుంబాన్ని గడపాలంటూ కూడా చెప్పడంతో తరచుగా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో భర్తకు దూరంగా ఉంటుంది. నువ్వు పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది కాబట్టి అప్పుడు నువ్వు మారే వరకు నీ దగ్గర రానంటూ కూడా పల్లవి తిరిగి తన తల్లిదండ్రుల ఇంటి వద్దకు వాసవి కాలనీ వద్దకు వచ్చి ఉంటుంది. అయితే భర్త వచ్చి తన తల్లిగారింటికి కూడా వచ్చి తనపై దాడి చేయడంతో 6 నెలల క్రితము సుబేదారి ఉమెన్ పిఎస్ లోపల భర్త చంద్రశేఖర్ పై పల్లవి ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 6 నెలల సమయం పెట్టిన తర్వాత మీరిద్దరు కలిసి ఉంటారు లేదా అనేది కూడా నిశ్చయించుకోవాలని చెప్పింటారు. అయితే నిన్నటికి ఈ రోజుతో 6 మంత్స్ పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ పీరియడ్ పూర్తవుతున్న నేపథ్యం లోపల ఈ రోజు మళ్ళీ తిరిగి స్టేషన్స్ కు వెళ్ళాలి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ముందు రోజే చంద్రశేఖర్ తన వెంట ఒక కత్తిని తీసుకొని తన అత్తగారింటికి వెళ్ళి అక్కడ నిద్రిస్తున్నటువంటి తన భార్యపై ఒకసారిగా వెనుక నుంచి వెళ్లి దాడి చేయడంతో కూడా పల్లవికి పూర్తిగా ఇటు మెడపైనటువంటి చెవులు పూర్తిగా దవడ కూడా కంప్లీట్ గా తెగిపడిపోయింది. అయితే ఆమె అరుపులు విన్నటువంటి పల్లవి తల్లిదండ్రి కూడా వెంటనే వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. దీంతో చంద్రశేఖర్ మామకు కూడా తీవ్ర గాయాలు కాగా తన అత్త కూడా ఆ ముక్కు కింద పూర్తిగా తెగిన పరిస్థితి కనిపిస్తూ ముగ్గురిపై దాడి చేసి వెంటనే అక్కడి నుంచి చంద్రశేఖర్ పరారయ్యాడు. ఇక వీళ్ళ అరుపులు విన్నటువంటి చుట్టుపక్కల స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి ముగ్గురిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఇక చంద్రశేఖర్ తాను ఈ రోజుతోని 6 మంత్స్ కౌన్సిలింగ్ పీరియడ్ పూర్తవుతుంది, తనకు భార్య దూరం అవుతుంది అనేటువంటి నెపంతోనే భార్యను కడతేర్చి తన కుమారును తీసుకెళ్లాలనేటువంటి ఒక పక్కా ప్లాన్ తోనే కత్తిని వెంట తీసుకుని వచ్చి మటన్ కత్తితో ముగ్గురిపై దాడి చేసి చంపాలని ప్రయత్నించాలంటూ కూడా పల్లవి తండ్రి పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి చంద్రశేఖర్ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టింది. ఇక పల్లవి పరిస్థితి కొంత విషమంగానే ఉండగా ఎంజీఎం లోపల ఐసీయూ వార్డు లోపల ఆమె చికిత్స కొనసాగుతుంది. మొత్తానికి భార్యను కడతీర్చాలనేటువంటి పక్కా ప్లాన్ తోనే రావడము, తన కుమారుణ్ణి చూడడానికి వస్తున్నట్టు నెపంతోనే తాను వచ్చాడు. అసలు తాను ఇంట్లోకి వచ్చేటప్పుడు తాను కత్తి తీసుకొచ్చిన విషయం గమనించలేదు, లేకపోయి ఉంటే అడ్డుకునే వాళ్ళమంటూ కూడా పల్లవి తండ్రి చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు పరాలన చంద్రశేఖర్ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక మొత్తానికి వరంగల్ ఎంజిఎం లోపల పల్లవికి అయితే చికిత్స కొనసాగుతోంది. కొంత స్వల్ప గాయాలతో తప్పించుకున్నటువంటి పల్లవి తల్లి ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉండడంతో తన భర్తకు మాత్రము ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందనేది చెప్తారు. మొత్తానికి వరుస ఒకే రోజు వైపు డాక్టర్ పై హత్యాయత్నం, అదేవిధంగా ఒక కుటుంబంపై అల్లుడు హత్యాయత్నం చేయడం కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరికొద్ది సేపట్లో పల్లవికి సర్జరీ చేసిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా 24 గంటలు గడిచే తప్ప చెప్పలేమంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా పోలీసులు కూడా చంద్రశేఖర్ త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామంటూ కూడా పోలీసులు ప్రకటన చేస్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణుపిచ్చిది, వరంగల్.